హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. దిస్ ఈజ్ ఉమాశంకర్. సాధారణంగా మనం హోటల్స్కి వెళ్తే సర్వర్స్ సర్వ్ చేయడం చూస్తుంటాం. అయితే తిరుపతిలో రోబోస్ స్వతహాగా వచ్చి ఆర్డర్ తీసుకోవడమే కాకుండా నేరుగా ఫుడ్ ఐటమ్స్ని టేబుల్స్ దగ్గరికి సర్వ్ చేసేటువంటి హోటల్ తిరుపతిలోకి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఒక్క హోటల్ అందరినీ ఆకట్టుకుంటోంది. తిరుపతిలో వెలిసినటువంటి ఒక రోబో డైనర్ రెస్టారెంట్లో అసలు రోబోలు ఎలా సర్వ్ చేస్తాయి, అసలు రోబోలకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, అందులో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటో రోబో రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ రోబోలు పనితీరుపై ఒక లుక్ వేద్దాం రండి. ఫైనలీ మనం రోబో డైనర్ రెస్టారెంట్ లోపలికి వచ్చాము. ఇక్కడ మొత్తం కూడా రోబో సినిమాలో వసీకర్ ల్యాబ్ ఎలా ఉందో అలా కనిపిస్తోంది. మొత్తం కూడా అంటే దాదాపు 10 రోబోలు ఇక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్కి సంబంధించినటువంటి ఎవరైతే కస్టమర్స్కి వస్తారో వాళ్ళు ఆర్డర్ ఇచ్చినటువంటి ఫుడ్ని నేరుగా వాళ్ళ టేబుల్స్ వద్దకే వెళ్ళి అవి సర్వ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ దీనికి సెన్సార్ ఉండదు, ట్రాక్ ఉండదు, కంప్లీట్గా ఇది అటానమస్ రోబోగా ఇది చెప్పొచ్చు. ఏదైతే మనం ఆ టేబుల్కి ఒక సెన్సార్ ఉంటుంది, ఆ టేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే నేమ్ అయితే అక్కడ టైప్ చేస్తే నేరుగా ఈ రోబో ఆ టేబుల్ వద్దకు వెళ్ళి అక్కడ సర్వ్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. కంప్లీట్గా ఇది ఒక వైఫైతోనే నడుస్తూ వస్తుంది. ఒక రోబో రెస్టారెంట్ కొత్తగా తిరుపతిలో వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆసక్తిగా ఆశ్చర్యంగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పిల్లలకి ఒకంత ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి ఒక రోబో రెస్టారెంట్కి ప్రస్తుతం మనం చూడొచ్చు, సండే కావడం ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అంతా కూడా రోబో రెస్టారెంట్కి వచ్చి రోబోకి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ రోబో తెచ్చిచ్చినటువంటి ఫుడ్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఒక ఆలోచన ఎలా వచ్చిందో మనతో మాట్లాడడానికి రోబో రెస్టారెంట్ అధినేత నీలిమ ఉన్నారు. అంటే ఎలా అండి, కొత్తగా ఉంది, తిరుపతిలోనే ఒక డిఫరెంట్ యాంగిల్లో ఈ ఒక రోబో రెస్టారెంట్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కస్టమర్స్ నుంచి ఎలా రెస్పాన్స్ ఉంది? కస్టమర్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. యాక్చువల్లీ ఫస్ట్ మాకు థాట్ ఎందుకు వచ్చిందంటే, రెస్టారెంట్స్ అన్నవి ప్రతి చోట ఎవ్రీవేర్ కామన్ అయిపోయింది. పిల్లలతో ఎప్పుడు మేము రెస్టారెంట్కి వెళ్ళినా పిల్లలు ఫుడ్ వచ్చే లోపల వెయిట్ చేయడము, వాళ్ళు ఈ లోపల బోర్ ఫీల్ అవ్వడము, ఏంటమ్మా ఎప్పుడు రెస్టారెంట్ ఫుడ్డేనా, మాకేం ఎంటర్టైన్మెంట్ లేదు అని చెప్తా ఉండేవాళ్ళు. సో ఒక ఫ్యామిలీతో పిల్లలు పెద్దవాళ్ళతో అందరితో కలిసి వెళ్తే మనం ఫుడ్తో పాటు ఎంజాయ్ చేసే వేరే ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంటుంది, బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మాకు రోబోస్ ఐడియా వచ్చినాయి. అప్పుడు రోబోస్ జనరల్గా మనకి రోబోస్ అనేది కొత్త ఆలోచన కాకపోయినా వేరేగా మనకి మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ఉంటాయి, ఆ ట్రాక్స్ మాత్రమే ఫాలో అయ్యేవి. మ్యాగ్నెటిక్ ట్రాక్ మీద ఏమైనా పడినా లేకపోతే మ్యాగ్నెటిక్ ట్రాక్ మీద ఏమైనా అడ్డొచ్చినా రోబోస్ అక్కడికక్కడ స్ట్రక్ అయిపోతాయి. ఆ ఆలోచన కన్నా సంథింగ్ డిఫరెంట్గా ఆలోచించాలని మేము కంప్లీట్గా ఆటోనోమస్ రోబోస్ గురించి సర్చ్ చేసి ఆటోనోమస్ రోబోస్ని తీసుకురావడం జరిగింది. తిరుపతికి వీ వాంట్ టు గివ్ సంథింగ్ బెస్ట్ అని ఆలోచించి ఆటోనోమస్ రోబోస్ అంటే నార్మల్గా క్యాప్టెన్స్ ఆర్డర్స్ తీసుకుంటారు, ఫుడ్ మాత్రము రోబో ఆ టేబుల్కి సర్వ్ చేస్తుంది, తీసుకుని వెళ్ళి సర్వ్ చేస్తుందండి. దీని వర్క్ ఎలా ఉంటుందండి? కంప్లీట్గా సాఫ్ట్వేర్తో నడుస్తుందా? అయితే వైఫై కారణంగానే ఇది ఒక సెన్సార్ కూడా లేదు అనేటువంటి విషయం తెలుస్తుంది. అంటే ఎలా వెళ్తుంది ఇది? అది ప్రోగ్రామింగ్ ఇస్తారండి టేబుల్స్ ఏరియాకి, ఆ టేబుల్కి ఆ రోబోని మనం ఫుడ్ సర్వ్ చేసినప్పుడు ఆ రోబోని మనం ఆ టేబుల్కి పంపిస్తామండి. ఈ రోబో రెస్టారెంట్లో ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ వేలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏమేమి ఉన్నాయి అసలు? రెస్టారెంట్ ఆలోచించినప్పుడు మేము ఓన్లీ నాట్ ఎంటర్టైన్మెంట్ పరంగా కాకుండా ఈవెన్ ఫుడ్ పరంగా కూడా చాలా ఆలోచించి షెఫ్స్ని కూడా మేము ఇండియాలో ఏ స్పెషల్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఒరిస్సా నుంచి, కోల్కతా నుంచి, నేపాల్ నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుండి తీసుకుని రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ మా దగ్గర నో ఫుడ్ కలర్, నో టేస్టింగ్ సాల్ట్ యూస్ చేయకుండా అన్ని మంచిగా, ఈవెన్ మేము స్పైసెస్ చేసినా కూడా స్పైసెస్ యూస్ చేసి పౌడర్స్ వచ్చి మేమే ప్రిపేర్ చేసుకుని ఓన్గా ప్రిపేర్ చేసి మేము ఏది మా బెస్ట్ మేము చేయగలిగింది. ఈవెన్ షెఫ్స్ నుంచి ఏం యూజ్ చేసినా కూడా ఫుడ్ కలర్స్ లేకుండా బెస్ట్ ఇవ్వాలి అన్న ఆలోచనతో ఇది పెట్టడం జరిగిందండి. ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి కొన్ని వెరైటీస్ అయితే చూసాం. ముఖ్యంగా కరోనా సమయంలో, కరోనా అంటేనే ఒక రకంగా ప్యానిక్గా గురైనటువంటి నేపథ్యంలో మీరు ఇక్కడ కరోనా చికెన్ అనేటువంటి ఒక ఐటమ్ని సర్వ్ చేస్తున్నారు. అసలు ఎలా ఉంటుంది? అదే మా బెస్ట్ అండ్ ఫేమస్ ఐటమ్ మా రోబో రెస్టారెంట్ అండి, కరోనా చికెన్. దానికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కరోనా చికెనే కాదండి, ఇంకో ఐరన్ బాక్స్లో మీరు చూసుంటారు విత్ స్మోక్ ఆల్ఫామ్ చికెన్ అని, అండ్ వీ డూ హ్యావ్ డిజర్ట్స్ ఆప్రికాట్ డిలైట్ అని, సిజ్లింగ్ బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అని.
ఇంకా చాలా ఉన్నాయండి. ఇదే కాకుండా ఇది మీరు అనుకుని ఉండొచ్చు ఓన్లీ రెస్టారెంట్ అనే, బట్ రెస్టారెంట్తో పాటు వీ డూ హ్యావ్ యాక్చువల్లీ పిల్లలతో అయినా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అయినా చిల్లింగ్ హ్యాంగ్అవుట్ ప్లేసెస్. తిరుపతికి మేము యాక్చువల్లీ బెంగళూరు నుండి బేసికలీ షిఫ్ట్ అయ్యాం. తిరుపతికి వచ్చినప్పుడు అంత మంచి హ్యాంగ్అవుట్ ప్లేసెస్ అనిపించలేదు. సో రెస్టారెంట్తో పాటు మాకు ఇక్కడ హ్యాపీ బ్రూ అని ఒక హ్యాంగ్అవుట్ ప్లేస్ ఉండిందండి. అక్కడ మా స్పెషల్ ఏంటంటే ఫైర్ వుడ్ పిజ్జా. అవెన్ పిజ్జాస్ కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ బ్యాన్ చేశారండి హెల్త్ ఇష్యూస్ వల్ల. సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్ ఫైర్ వుడ్ పిజ్జా ఇంట్రడ్యూస్ చేశాము. సో అండ్ వీ డూ హ్యావ్ ఎ టేక్ అవే కౌంటర్ ఆల్సో, లైవ్ షవర్మా కౌంటర్, లైవ్ గ్రిల్ చికెన్ అవన్నీ లైవ్ కౌంటర్ ఉంది. అండ్ వీ డూ హ్యావ్ బ్యాంకెట్ హాల్ 50 నుంచి 400-500 మెంబర్స్ వరకు. ఏమైనా స్మాల్ పార్టీస్ అవనివ్వండి, ఫంక్షన్స్, హాఫ్ శారీ ఫంక్షన్స్, మెహందీ ఫంక్షన్స్, ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్, స్మాల్ మ్యారేజెస్ కూడా వీ డూ హ్యావ్. ఇంకా స్టార్టింగ్ మా యాంబియన్స్ చూసి తిరుపతి ప్రజలు కాస్ట్ ఎక్కువ, ఇట్స్ వెరీ కాస్ట్లీ అనుకున్నారు. వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని మళ్ళీ దాని ప్రైజెస్ కూడా స్లాష్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఈవెన్ నార్మల్ ఆటో పర్సన్ దగ్గర నుంచి అందరికీ అందుబాటులో ఉండాలని ప్రైజెస్ కూడా తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే సరసమైన ధరలకి అన్ని మెనూ కూడా చేంజ్ చేయడం జరిగిందండి. సో ఈ రకంగా రోబో రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మనం రోబో సినిమా చూస్తుంటాం, కాకపోతే ఆ ఒక సినిమాలో ఉన్నటువంటి రోబోల పనితీరు ఎలా ఉంటుందో మనం అక్కడ కేవలం సినిమాలో మాత్రమే చూస్తుంటాం. కానీ ఇక్కడ రోబో రెస్టారెంట్లో నేరుగా రోబోనే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుతాం ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, అసలు కొత్తగా అనిపిస్తుంది కదా రోబో వచ్చి సర్వ్ చేయడం ఏంటి. సాధారణంగా సర్వర్లు సర్వ్ చేయడమే కొంత కష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోబోలు సర్వ్ చేయడం ఎలా ఉంది? బాగుంది, అంతా బాగుంది. ఇక్కడ సర్వింగ్ కూడా ఫాస్ట్గా వస్తుంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగా జరిగింది అంతే. అంటే ఎలా ఉందండి, కొత్తగా ఉంది కదా, ఎప్పుడు చూడలేదు కదా రోబో రెస్టారెంట్లో ఇలా రోబోస్ వచ్చి నేరుగా మీకు ఫుడ్ సర్వ్ చేయడం. కొత్తగా ఉంది, బాగుంది, అంతే, ఇంకేంది. బాగుందండి, మేము ఎక్కడ చూడలేదు ఇప్పటి వరకు. ఓకే, సర్వీస్ పరంగా కానీ రిసీవ్ చేసుకునే పరంగా కానీ ఆల్రెడీ అంతా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. సాధారణంగా సిటీస్లోనే ఇలాంటి టెక్నాలజీస్ చూస్తుంటాం. తిరుపతి లాంటి సిటీస్లో రోబోతో ఈ ఒక రెస్టారెంట్ రూపొందించడం, అదేవిధంగా ఫుడ్ ఐటమ్స్ని అవి నేరుగా తీసుకురావడం, ఇటువంటి ట్రాక్ లేదు, సెన్సార్ లేదు, అవే వైఫై కారణంగా నేరుగా వచ్చి సర్వ్ చేయడం, ఈ టెక్నాలజీని యూజ్ చేయడం పట్ల తిరుపతి వాసులుగా ఏం చెప్తారు? అసలు టెక్నాలజీ యూజ్ చేయడం నేను చూడడం ఫస్ట్ టైం ఇదే హోటల్లో. తిరుపతి వరకు ఫుడ్ ఐటమ్స్ కానీ టేస్ట్ పరంగా కూడా హోటల్ చాలా బాగుంది. ఎలా ఉంది సార్ ఫుడ్ ఐటమ్స్, ఎలా ఉంది టేస్ట్? మాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు రోబోలు వచ్చి మాకు సర్వ్ చేయడం ఏందని మాకే ఆశ్చర్యం వేసింది. అసలు మామూలుగా మనుషులతో సర్వ్ చేయడం మామూలుగా అంత ఇంత కాదు, కానీ రోబోల వల్ల కూడా చాలా టెక్నాలజీ ఇంకా మారిందని చెప్పి మాకే ఆశ్చర్యంగా. ఎక్కడ ఫారిన్ చూసినట్టే ఉంది ఈ హోటల్ మేము చూస్తుంటే, అంత ఆశ్చర్యంగా ఉంది నాకు, కానీ బాగుంది. కస్టమర్స్ మాత్రం ఒకంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. రోబోలు ఏంటి మా దగ్గరకు వచ్చి సర్వే చేయడం ఏంటి అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. అయితే కొత్త రకంగా తిరుపతిలో అందుబాటులోకి వచ్చినటువంటి రోబో రెస్టారెంట్లో అందరూ కూడా వచ్చి, ముఖ్యంగా పిల్లలు ఒక వీకెండ్ ఇక్కడే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 2021 డిసెంబర్లో ప్రారంభించినటువంటి ఈ ఒక రోబో రెస్టారెంట్ ప్రస్తుతానికి వివిధ డిఫరెంట్ ఐటమ్స్లో ఫుడ్ ఐటమ్స్లో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకంగా తిరుపతిలో రోబో రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లేస్గా రోబో రెస్టారెంట్ మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ మణికంఠతో ఉమాశంకర్, RTV, తిరుపతి నుంచి.